హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో వచ్చేసరికి పీవీసీ సీలింగ్ అండి. ప్రజెంట్ ఈ 2026లో పీవీసీ సీలింగ్ అనేది మనం ఒక ఇంటి మొత్తానికి చేయించుకోవాలి అనుకున్నట్లయితే టోటల్ గా ఎంత ఖర్చు అనేది అవుతుంది, అలాగే పీవీసీ సీలింగ్స్ అనేవి చేయించుకునేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇలా పీవీసీ సీలింగ్స్ కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు క్లియర్ గా అయితే అర్థమవుతుంది. వీటిలో చాలా రకాల క్వాలిటీలు అనేవి ఉంటాయండి. మీరు క్వాలిటీవి తీసుకుంటేనే పీవీసీలో మీకు బెస్ట్ రిజల్ట్స్ అనేది ఉంటుంది. తక్కువకి వస్తున్నాయి కదని ఏవి పడితే అవి మీరు తీసుకున్నారంటే మీరే ఇబ్బంది పడే ఛాన్స్ కూడా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా వీటి యొక్క ధరలు అనేవి ప్రజెంట్ 2026లో ఎలా తీసుకుంటున్నారు అన్నట్లయితే ఇవి పర్ స్క్వేర్ ఫీట్ లెక్కన అయితే తీసుకోవడం జరుగుతుంది. అంటే ఒక చదరపు అడుగుల లెక్కన తీసుకోవడం జరుగుతుంది. సో వీటి యొక్క పర్ స్క్వేర్ ఫీట్ ధర అనేది 80 రూపీస్ చేస్తారు, 100 రూపీస్ చేస్తారు, 120 రూపీస్ అనేది కూడా చేయడం జరుగుతుంది ప్రజెంట్ రేట్లు అయితే. సో ఇప్పుడు మనకి 80 రూపాయల్లో మీరు ఒక ప్యానల్ అనేది తీసుకున్నట్లయితే దాని యొక్క క్వాలిటీ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. అంటే దాన్ని మనం ప్రెస్ చేసామనుకోండి, ఆ అంచులు అనేవి మనకి ప్రెస్ అవుతూ ఉంటాయి. సో క్వాలిటీ తక్కువ ఉంటుంది, థిక్నెస్ అనేది తక్కువ ఉంటుంది. అదే మీరు ఫర్ స్క్వేర్ ఫీట్ అనేది 100 రూపీస్ కానీ 120 రూపీస్ కానీ పెట్టి తీసుకున్నట్లయితే ఆ ప్యానల్స్ అనేవి చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి, అంచులు కూడా చాలా గట్టిగా ఉంటాయి. మీరు ఈ అంచుల్ని ప్రెస్ చేసి వీటి యొక్క క్వాలిటీ టెస్ట్ అనేది మీరు చేసుకోవచ్చు ఈజీగా. ఈ పీవీసీ సీలింగ్ కి సంబంధించి మనం ఒక ఇంట్లో మొత్తంగా ఒక 2 బెడ్రూమ్లు, హాలు, అలాగే కిచెన్ లో కూడా వేయించుకోవాలి అనుకున్నట్లయితే ఎంత ఖర్చు అవుతుంది అనేది తెలుసుకుందాం. మీరు మీ ఇంట్లో ఎంత బడ్జెట్ అవుతుంది అనేది తెలుసుకోవాలన్నా ఈ వీడియోలో చెప్పే విధంగా మెజర్మెంట్స్ అనేవి తీసుకోండి. ఫస్ట్ మీకు ఒక హాల్ గనక ఉన్నట్లయితే, అంటే మీ కామన్ హాల్ అనేది ఉంటుంది కదా, ఆ హాల్ యొక్క వెడల్పు అనేది ఒక 10 అడుగులు, పొడవు అనేది ఒక 20 అడుగులు ఉందనుకోండి, 10x20 తీసుకోండి, మీకు 200 స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది రావడం జరుగుతుంది. ఇది హాల్ కి సంబంధించి. అలాగే మాస్టర్ బెడ్రూమ్ కి సంబంధించి 12x12 అంటే 12 అడుగులు పొడవు, 12 అడుగులు వెడల్పు అనేది ఉందనుకోండి, 144 స్క్వేర్ ఫీట్ అనేది వస్తుంది అనమాట. సో ఇది మాస్టర్ బెడ్రూమ్ కింద తీసుకుందాం. అలాగే సెకండ్ బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసరికి 12x10 సైజులో తీసుకుందాం. ఇది 120 అడుగులు అనేది రావడం జరుగుతుంది. అలాగే మీరు వరండా ఏరియాస్ లో ఈ పీవీసీ సీలింగ్స్ అనేవి వీటి యొక్క అడ్వాంటేజెస్ కూడా చెప్తాను. సో వీటిని ఎక్కువగా మనకి అవుట్డోర్ పర్పస్ లో వరండా ఏరియాస్ లో కూడా వేసుకుంటూ ఉంటారు. సో అలా ఒక వరండాలో వేసుకోవాలన్నట్లయితే సింపుల్ గా వరండా యొక్క సైజ్ అనేది 10x10 సైజులో ఉన్న మీకు 100 అడుగులు అనేది అక్కడే రావడం జరుగుతుంది. అలాగే కిచెన్ కి సంబంధించి ఒక 8x10 సైజులో తీసుకుంటే 80 అడుగులు అనేది వస్తుంది. మొత్తం కలుపుకొని 644 స్క్వేర్ ఫీట్ ఏరియా వరకు కూడా రావడం జరుగుతుంది. ఇది మనం ఒక చోట చేస్తున్న ఫ్లాట్ కి సంబంధించిన హౌస్ లో వాటి యొక్క మెజర్మెంట్స్ అనమాట. మీ హౌస్ లో ఎంత వచ్చింది పొడవు ఇంటూ వెడల్పు అనేవి మొత్తం కూడుకొని ఫైనల్లో మీకు ఎంత బడ్జెట్ అవుతుంది అనేది చూసుకోండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడు వీటి యొక్క ప్రైజెస్ అనేవి మనకి టోటల్ గా ఎంత పడుతుంది అనేది చూద్దాం. మొత్తం మనకు వచ్చిన ఏరియా వచ్చేసరికి 644 స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది వచ్చింది కాబట్టి పర్ స్క్వేర్ ఫీట్ అనేది మీరు 80 రూపీస్ లోనే చేయించినట్లయితే 51,520 రూపాయల వరకు కూడా కాస్ట్ అనేది అవుతుంది. సేమ్ ఇదే స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది మీరు 100 రూపీస్ ఇచ్చి చేయించినట్లయితే 64,400 రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది. అదే మీరు 120 రూపీస్ కానీ ఇచ్చి చేయించినట్లయితే మీకు 77,280 రూపాయల వరకు కూడా కాస్ట్ అనేది అవటం జరుగుతుంది అనమాట. సో ఇలా మనకి కాస్ట్ యొక్క డిఫరెన్సెస్ అనేవి మీరు తీసుకునే ప్యానల్ యొక్క థిక్నెస్ ని బట్టి మనకి డిపెండ్ అయి ఉంటుంది. అలాగే వీటిలో చాలా రకాల మోడల్స్ అనేవి ఉంటాయండి. సో అలా మనకి మోడల్ ని బట్టి కూడా కాస్ట్ అనేది ఒక 2-3 రూపీస్ అనేది డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఈ రేట్లు అనేవి కంప్లీట్ గా మనం మెటీరియల్ కాంట్రాక్ట్ ఇచ్చేసినట్లయితే వారు చేసే వాటి యొక్క రేట్లు అనమాట. సో ఇప్పుడు అసలు ఈ పీవీసీ సీలింగ్స్ అనేవి మనం చేయించుకున్నట్లయితే మనకి ఉండే అడ్వాంటేజెస్ ఏంటి అనేది చూసుకుందాం. మీరు జిప్సం కానీ పిఓపి కానీ చేయించినట్లయితే వాటికి సంబంధించి తర్వాత వాల్ పుట్టీస్ అనేవి పెట్టించుకోవాలి, వాటికి సంబంధించి కలర్స్ అనేవి అప్లై చేయడం జరుగుతుంది. సో అక్కడ మీకు ఖర్చు అనేది పెరగడం జరుగుతుంది. అదే మీకు ఈ పీవీసీ సీలింగ్స్ లో మనకి ఆల్రెడీ డిజైన్ అనేది వచ్చేస్తుంది కాబట్టి వీటికి ఎటువంటి పెయింట్స్ కానీ పుట్టీస్ కానీ పెట్టించుకోవాల్సిన పని అయితే ఉండదు. సో ఇది మనకి ఒక అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఇదే మనకి డిసడ్వాంటేజ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకన్నట్లయితే మీకు డిజైన్ అనేది నచ్చలేదు అనుకోండి, మీకు పిఓపిలో కానీ జిప్సం లో కానీ మార్చుకునే ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఈ పీవీసీలో కంప్లీట్ గా ఈ ప్యానల్స్ అనేవి తీసేసి మరలా మార్చుకోవటమే, మీకు ఇక్కడ ఈ ఆప్షన్ అనేది ఉండదు. మీకు పిఓపిలో అలాగే జిప్సం లో మీకు అదే అడ్వాంటేజ్ అవుతుంది, దీనిలో అదే డిసడ్వాంటేజ్ అవటం అయితే జరుగుతుంది అనమాట. సో ఇక అలాగే ఈ పీవీసీ సీలింగ్స్ అనేవి చాలా లైట్ వెయిట్ మెటీరియల్ అనమాట. సో వీటిని ఈజీగా క్యారీ చేయొచ్చు. అలాగే సీలింగ్స్ లో మనకి ఇన్స్టాలేషన్ కూడా చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. అలాగే వీటిలో మనకి వాటర్ ప్రూఫింగ్ అనేది ఉండటం వల్ల వరండా ఏరియాస్ లో కూడా వీటిని ఉపయోగించుకోవచ్చు. మనకి వర్షం
చెమ్మ అలాంటివి వచ్చినా సరే సీలింగ్ అనేది డ్యామేజ్ కాకుండా ఉంటుంది. అలాగే వీటికి ఇది టర్మెట్ ప్రూఫ్ కూడా. వీటికి చెదలు అనేది కూడా పట్టదు. అదే మీకు పీఓపీ గాని, జిప్సం గాని మీరు చూసుకున్నట్లయితే వాటిల్లో మీరు బయట అవుట్‌డోర్స్‌లో యూజ్ చేశారన్నట్లయితే వర్షానికి ఏదైనా చెమ్మ అనేది వచ్చినప్పుడు గోడల్లో మీకు సీలింగ్ అనేది డ్యామేజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అలాగే మనకి జిప్సం ఇలాంటి వాటిలో పేపర్ అనేది యూజ్ చేస్తారు కాబట్టి వాటికి కొంచెం చెదలు కూడా ఫ్యూచర్‌లో వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. అలాంటి ప్రాబ్లమ్స్ అనేవి మీకు ఈ పీవీసీ సీలింగ్స్‌లో ఉండవు. ఇవన్నీ కూడా వీటిలో అడ్వాంటేజ్ అని మనం చెప్పుకోవచ్చు. అలాగే చాలా మంది ఎక్కువగా మెయిన్‌గా అడిగే పాయింట్ ఏంటన్నట్లయితే ఇది కూలింగ్ ఆగుతుందా? ఆగదా? అని అడుగుతూ ఉంటారు. అలాగే ఏసీ అనేది వేసుకున్నప్పుడు ఈ ప్యానెల్స్ ద్వారా ఏమన్నా లీక్ అయ్యి ఏసీ కూలింగ్ తగ్గుతుందా? అని అడుగుతూ ఉంటారు. మీరు ఏసీ ఆన్ చేసుకున్నా మీకు కూలింగ్ అనేది నంబర్ 1 గానే ఉంటుంది. నో ప్రాబ్లమ్. కాకపోతే మీకు ఇక్కడ జిప్సం అలాగే మనకి పీఓపీతో కంపేర్ చేసుకున్నట్లయితే కూలింగ్‌ని ఇది ఆపటంలో కొంచెం మూడో స్థానంలో ఉందని మనం చెప్పుకోవచ్చు. అంటే తక్కువ అన్నమాట పీఓపీ కన్నా, జిప్సం కన్నా. ఇది కూలింగ్ అనేది మనకి ఇవ్వటం తక్కువ. పైనుంచి వచ్చే వేడిని కంట్రోల్ చేసి మనకి కూలింగ్ అనేది ఇవ్వటంలో ఇది కొంచెం తక్కువగా అయితే ఉంటుంది. ఇది బాగా నోటీస్ చేసుకోండి. అలాగే వీటిని చాలామంది రేకుల హౌసెస్‌కి యూజ్ చేసుకోవచ్చా? లేదా? అని కూడా అడుగుతూ ఉంటారు. నేను ఆల్రెడీ రేకుల హౌస్‌కి సంబంధించి పీవీసీ సీలింగ్స్ అనేవి చేసుకోవాలా? లేదా? అనేది కంప్లీట్‌గా ఒక వీడియో అనేది కూడా చేశాను. మన ఛానెల్‌లో ఉంటుంది. ఒకసారి వెళ్లి చూడండి. మీకు క్లియర్‌గా అయితే అర్థమవుతుంది. సో, మనకి జిప్సం గాని కూలింగ్ పరంగా చూసుకున్నట్లయితే మనకి పీవీసీ అనేది జిప్సం అలాగే మనకి పీఓపీ కన్నా తక్కువగానే ఉంటుంది. అదే ఏసీ నుంచి వచ్చే కూలింగ్ అనేది బయటికి వెళ్ళనీయకుండా చేస్తుంది. అంతవరకు మాత్రం ఇది నంబర్ 1గా పనిచేస్తుంది. అలాగే కాస్ట్ కూడా తక్కువ. అంటే వాటికి మళ్ళీ పెయింట్లు లాంటివి వేసుకుంటాం కాబట్టి అక్కడ ఖర్చు అనేది పెరుగుతుంది. ఇక్కడ ఆ ఖర్చు అనేది మనకి సేవ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. సో, ఇలా మనకి అడ్వాంటేజెస్ అలాగే డిసడ్వాంటేజెస్ వీటిలో అయితే ఉంటాయండి. మనం ముఖ్యంగా ఈ పీవీసీ ప్యానెల్స్ అనేవి వేసుకునేటప్పుడు ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటన్నట్లయితే వీటి యొక్క థిక్‌నెస్ అనేది. అంచులు అనేవి మీరు ప్రెస్ చేసి చూసినట్లయితే అవి ప్రెస్ అవుతున్నాయి అన్నట్లయితే కొంచెం క్వాలిటీ అనేది తక్కువగా ఉన్నట్లు మీరు అర్థం చేసుకోవచ్చు. అంచులు అనేవి స్ట్రాంగ్‌గా ఉన్నాయి అన్నట్లయితే మీకు అక్కడే అర్థమైపోతుంది దాని యొక్క డెన్సిటీ అనేది. సో, ఇలా ఈ పీవీసీ సీలింగ్స్‌లో కొంచెం మనకి అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అనేవి 2 ఉండటం జరుగుతుంది. వీటికి సంబంధించి ఆల్రెడీ మన ఛానెల్‌లో ఇంతకుముందు మనం వీడియోస్ అనేవి పోస్ట్ చేయడం జరిగిందండి. అవి చూడండి, మీకు ఇంకా క్లారిటీగా అయితే అర్థమవుతుంది. అలాగే ఇన్‌స్టాలేషన్ అనేది ఎలా చేస్తారు ఏంటనేది కూడా మీరు ఇక్కడ చూసినట్లయితే మీకు ఈజీగానే తెలిసిపోయి ఉంటుంది. మనకి ఏదైతే జిప్సం సీలింగ్ వాటికి సంబంధించి ఛానెల్స్ అనేవి కొడతారో అదే విధంగా మనకి ఐరన్ మనకి స్టీల్ ఛానెల్స్ ఏవైతే ఉంటాయో అవి కొడతారు. అవి కొట్టేసి జస్ట్ ఈ ప్యానెల్‌ని వాటిల్లో పెట్టి జస్ట్ మనకి స్క్రూస్ ద్వారా వీటిని ఫిట్టింగ్ అనేది చేసేస్తారనమాట. సో, ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్ కూడా ఇంత సింపుల్‌గా అయితే ఉంటుంది. మీకు పెద్ద పెద్ద ఎక్కువ టైం అనేది కూడా తీసుకోదనమాట. మీరు తక్కువ టైంలో కూడా ఈ పీవీసీ సీలింగ్స్‌ని మీ హౌస్ పర్పస్‌లో మీరు యూజ్ చేసుకోవచ్చు. సో, ఇలా ఈ పీవీసీ సీలింగ్స్‌కి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలండి. వీడియో నచ్చింది, మీకు ఉపయోగపడుతుంది అన్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం గనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్‌లో పెట్టుకోండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. ఓకే, థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.